ఏపీలో ఇప్పటిదాకా క్రెడిట్ చోరీ మీద నడిచిన రాజకీయాలు రాయలసీమ మ్యాటర్ వైపు మళ్ళాయి. రాయలసీమకు న్యాయం చేసిందెవరు, అన్యాయం చేసిందెవరు? రాయలసీమలో నీళ్లు పారించిందెవరు, అవి పారకుండా అడ్డుకున్నదెవరు? రాయలసీమకు విలన్ ఎవరు, హీరో ఎవరు? ఇదే చర్చ ఇప్పుడు ఏపీలో రచ్చరేపుతోంది. కూటమి వర్సెస్ వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుస్తోంది. రాయలసీమకు న్యాయం చేసిందే తామేనన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై పదే అబద్దాలు చెబుతున్నారని వైసీపీపై మండిపడ్డారు చంద్రబాబు. 2020లోనే ఈ ప్రాజెక్టు పనులు ఆపాలని ఎన్జీటీ స్పష్టం చేసిందన్నారు. జగన్ హయాంలోనే ఈ ప్రాజెక్టు పనులు ఆపేశారన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే తాము దాన్ని ఆపేసినట్లు వైసీపీ వక్రీకరిస్తోందన్నారు బాబు. 34 టీఎంసీ మన వాటా ప్రకారం మనకు వచ్చేది 22 టీఎంసీ. ఇప్పటికే ముచ్చుమర్రు ఉంది అక్కడ. దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు. నువ్వేదో పెట్టేశాను, నేనేదో పెట్టేశాను, రాయలసీమకు అన్ని న్యాయం జరిగిపోయింది. రాయలసీమ పోయి చూస్తే ఎవ్రీ రిజర్వాయర్ నీళ్లు కట్టాం, ఎవ్రీ రిజర్వాయర్ని పూర్తి చేశాం. ఎప్పుడూ రానటువంటి బ్రహ్మసాగర్ కూడా నీళ్లు ఇప్పించి పూర్తి చేశాం. ఈ సంవత్సరం 17 టీఎంసీ 18 టీఎంసీ నీళ్లు బ్రహ్మసాగర్ లో ఉన్నాయి. ఇక రాయలసీమకు మెయిన్ విలన్ చంద్రబాబు అంటూ ఆరోపించారు మాజీ సీఎం వైఎస్ జగన్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పనులను చంద్రబాబే ఆపించారని ఆరోపించారు జగన్. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారన్నారు. అసలు వీళ్ళు మనుషులేనా అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి మాట రాక్షసులను గుర్తు చేస్తుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది. రాయలసీమకు అన్యాయం చేసింది జగనే అంటూ కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే కాల్వ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో ముచ్చుమర్రిని ఎండబెట్టింది జగన్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు కాల్వ. ఏ చెరువు దగ్గరికి పోయినా, ఏ కాలువ దగ్గరికి పోయినా, ఏ పరిశ్రమను అడిగినా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ పైన చూపెట్టిన ప్రత్యేక శ్రద్ధ ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్తాయి. మీరు ఈరోజు ముచ్చుమర్రిని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని నువ్వు 5 ఏళ్ల కాలంలో ఎందుకు దాని పంపుల సామర్థ్యాన్ని పెంచలా, పంపుల సంఖ్యను పెంచలా? రాయలసీమకు అన్యాయం చేశారు కాబట్టి వైసీపీని చిత్తుగా ఓడించారు అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాయలసీమ ప్రజలు మీకు చెప్పాల్సింది చెప్పారు, మీకు బుద్ధి చెప్పారు. చెప్పిన తర్వాతనే ఇప్పటికి కూడా రాలేదా? నిజంగానే నువ్వు రాయలసీమ ప్రజలు నువ్వు మెచ్చింటే, రాయలసీమ ప్రజలకు న్యాయం చేసింటే నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి చెప్పు. ఈరోజు మెజార్టీ సీట్లు వచ్చి చరిత్రలో ఎప్పుడు రాని సీట్లు ఈరోజు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి. నీ జిల్లాలో కూడా వచ్చినాయి. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం మేము. టీడీపీ వైసీపీలో చేస్తున్న సీమ ఫైటింగ్తో ఏపీలో పొలిటికల్ సీన్ వేడెక్కింది.